హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాను. ఈ వీడియోలో మన హెల్త్కి ఎంతో మంచిదైన బీట్రూట్తో కర్రీ చేసి చూపిస్తున్నానండి. చదువుకునే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ముఖ్యంగా మన ఆడవాళ్ళకి బాడీలో బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండేవాళ్ళు ఏ చిన్న పని చేసినా నీరసంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వారానికి ఇలా 2 సార్లు బీట్రూట్ కర్రీని చేసుకుని తింటే చాలా మంచిదండి. దీనికోసం బీట్రూట్ తొక్కని పీల్ ఆఫ్ చేసుకుని వాటర్లో క్లీన్ చేసుకుని పెద్ద సైజు ఉండే హోల్స్ వైపు తురుముకోవాలి. మీరు కావాలంటే ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా తురుముకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ముక్కలుగా కట్ చేసిన దానికన్నా ముక్కలుగా కట్ చేసామనుకోండి ముక్కలను తీసి పక్కన పెట్టేస్తారు. అలాగే ఇలా తురుముకున్నామనుకోండి పిల్లలు చక్కగా కలుపుకొని తినేస్తారనమాట అన్నంలో. ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కళాయిలో 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పుని, 1 స్పూన్ వరకు మినప్పప్పు వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి 7-8 ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కచాపచాగా దంచుకున్న 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక మనం తురుముకున్న బీట్రూట్ని వేసుకుని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 4-5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. మనం బీట్రూట్ని తురుముకుని వేసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్న పొడిని వేసుకుని 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయండి. అంతేనండి, బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ బీట్రూట్ కర్రీ అన్నం, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. అసలు బీట్రూట్ తినని పిల్లలు, పెద్దవాళ్ళకి ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టండి. ఆ రోజు 4 ముద్దలు ఎక్కువగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. ఈ టేస్టీ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.